హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కార్తీక పౌర్ణమి. పౌర్ణమి రోజు చేసే పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక పూర్ణిమను హిందువులందరూ పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం మొత్తం చేసే పూజలకు ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ పూర్ణిమ రోజున చేస్తే దక్కుతుంది. కార్తీక పూర్ణిమ రోజు చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయంలో 365 ఒత్తులు వెలిగించాలి. ఈ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పాటించవలసిన నియమాలేంటి, ఏ సమయంలో 365 ఒత్తులను వెలిగించాలి, ఈ పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా కంప్లీట్గా చూడండి. నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజు కార్తీక పూర్ణిమ వచ్చింది. పూర్ణమి తిథి ఉదయం 6:31 ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ కార్తీక పూర్ణమి రోజు పూజ ఎలా చేయాలో పురాణాల్లో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి. ఈ రోజు నదీ స్నానం చేయడం వల్ల ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజున బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ కలిసి పుణ్య నదుల్లో స్నానం చేసి శివుడికి పూజలు చేస్తారు. ఈ రోజున నదీ స్నానం చేయడం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఈ గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఉదయం నదీ స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజ చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం అంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 ఒత్తులను వెలిగిస్తే ఖచ్చితంగా ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసి తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. శివాలయంలో దీపాలు వెలిగించలేని వాళ్ళు మీ ఇంట్లో ఉండే తులసి కోట వద్ద 365 ఒత్తులతో దీపారాధన చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు. శివాలయంలో 365 ఒత్తులు వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపం వెలిగించాలి. 365 ఒత్తులు వెలిగించే 1 గంట ముందే 365 ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి. మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో అష్టదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు, కుంకుమ, పూలు వేసుకోవాలి. తర్వాత పసుపులో నీళ్లు పోసి చిన్నగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. 365 ఒత్తులను వెలిగించే ముందు ఖచ్చితంగా పసుపు గణపతికి పూజ చేయాలి. ముగ్గు పైన ఒక తమలపాకు పెట్టి ఆ ఆకుపైన మీరు తయారు చేసుకున్న గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. గణపతికి ముందుగా కుంకుమ బొట్టు పెట్టి పూలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ గణపతి ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో ఆవు నెయ్యిని పోసి ముందుగా నానబెట్టిన 365 ఒత్తులను పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమః శివాయ అంటూ దీపం వెలిగించాలి. ఈ దీపానికి నైవేద్యంగా అరటి పండ్లు, ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి. తర్వాత చివరగా కర్పూర హారతిని వెలిగించి గణపతికి హారతి ఇచ్చి 365 ఒత్తులకు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను కోరుకోవాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ శివుని అనుగ్రహం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. 365 ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది.
ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున తులసి మాత భూమిపైన తిరుగుతూ ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క ముందు తప్పకుండా ఒక నెయ్యి దీపం వెలిగించండి. అలాగే పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు రావి చెట్టును తాకినా, రావి చెట్టుకు నీళ్లు పోసినా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున రావి చెట్టుకు పూజ చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథను వినడం వల్ల మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు 720 ఒత్తులతో తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ₹1 బిల్లకు పసుపు రాసి ఆ బిల్లను ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి. పౌర్ణమి రోజు ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కనకదారా స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో వ్రతాలు, ఉపవాసాలు ఆచరించేవారు 3 పూటల భోజనం చేయకూడదు. కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. అలాగే మధ్యాహ్నం నిద్రపోకూడదు. బెడ్ పైన కూడా పడుకోకూడదు. మీరు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి దుస్తులను వేసుకోకూడదు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎర్రటి బట్టలు వేసుకుంటే మంగళదోషం తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.